నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2029లో మేమే అధికారంలోకి వచ్చేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఇదే చెప్తున్నారు, బయటకు వచ్చినా ఇదే చెప్తున్నారు. కానీ ఆ పార్టీ పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయని, ఆయా నియోజకవర్గాలకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కానివ్వండి, లేదు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు, 2019లో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు అసలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని, కనీసం ప్రెస్ మీట్లు కూడా పెట్టట్లేదని, క్యాడర్కి అందుబాటులో లేరని చెప్పి పలు కథనాలు అయితే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్, పార్టీలో కొందరేమో 2029లో అధికారంలోకి వచ్చేది మేమే, రప్పా రప్పా ఇటువంటి డైలాగులు అన్నీ చెప్తున్నారు. మరొక పక్క చూసుకున్నట్లయితే అసలు పార్టీ పరిస్థితి ఏం బాగాలేదు, క్యాడర్కి ఎవరు కూడా అందుబాటులో ఉండట్లేదు. ఇన్ఛార్జీలు కానివ్వండి, 2019లో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, ఎంపీలుగా పనిచేసినటువంటి వాళ్ళు, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, ఇక ఆ పార్టీ సీనియర్ నేతలు కూడా అసలు క్యాడర్ని పట్టించుకోవట్లేదు, పార్టీ వ్యవహారాలను పట్టించుకోవట్లేదని పలు కథనాలు వినిపిస్తున్నాయి. అసలు ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఏంటి? మరి 2029లో అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటారా? వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ని అసలు ప్రస్తుత పరిస్థితిని ఎలా చూడాలంటారు? అంటే మీకు ఎలా ఉంటుందంటే అండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ వాయిస్ గట్టిగానే ఉంటుంది. ఎవరిదన్నా ప్రజలు కూడా ఆసక్తిగా ఉంటారు. సోషల్ మీడియాలో కూడా వాళ్ళకి ఆదరణ ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని, అధికారంలో ఉన్నవాళ్ళు విమర్శిస్తే ఆసక్తిగా వింటారు. అయితే ఇక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం చాలా ప్రజాస్వామ్యతంగా ఉంది, పూర్తి స్వేచ్ఛ ఉంది. ఎవరైనా ఏం మాట్లాడడానికైనా అవకాశం ఇస్తున్నారు. అది మెచ్చుకోదగ్గ అంశం. ఎందుకంటే సాధారణంగా వాళ్ళు చాలా ఆటుపోట్లు ఎదుర్కొని, చాలా అవమానాలు ఎదుర్కొని, అణిచివేత, దుర్మార్గం, అరాచకానికి గురై కూడా వాళ్ళు చాలా సంయమనంతో ఉండడం అనేటువంటిది మంచి విషయం. కానీ కూటమిలో ఉన్న పార్టీ నేతలకి, అందులో ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకి, సానుభూతి పరులకి, సాధారణ ప్రజలకు కూడా ఇది నచ్చట్లేదు. యాక్చువల్గా ఆ అసంతృప్తి ఉంది. వీళ్ళు సరిగ్గా వాళ్ళని ట్రీట్ చేయట్లేదు, వాళ్ళు ఎంత అరాచకం చేశారు, అరాచకం చేసిన వాళ్ళందరినీ గట్టిగా ఎదుర్కొంటలేదనే బాధ ఉంది అందరికీ. కారణం ఏంటంటే వాళ్ళు అలా వ్యవహరించారు. కొంతమంది అధికారులు అప్పుడు అరాచకం చేసిన వాళ్ళు ఇప్పుడు కనపడడం, పోస్టింగుల్లో కొంచెం ఇంపార్టెంట్ పోస్టింగుల్లో కనపడ. కానీ వీళ్ళు కూడా కొంతమందిని చాలా పక్కన పెట్టారు. ఎవరిని కూడా వాళ్ళ దరిదాపులో రానివ్వకుండా ఎన్నాళ్ళు పెడతారు ఎవరినన్నా. ఇది ఒక రకం. అయితే ఓవరాల్గా చూస్తే ఈ ప్రభుత్వం చాలా లిబరల్గా ఉందని చెప్పుకోవాలి. ఇంత లిబరల్గా ఉన్నది కాబట్టే వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. ఆ కొద్దిమంది అయినా ఎవరు మాట్లాడుతున్నారు? 175 నియోజకవర్గాలు ఉంటే 175 మంది వాళ్ళు 151 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు, 10 మంది 30 మంది మంత్రులు ఉండేవారు. 2 సార్లు రెండో విడతలో అయిన వాళ్ళు ఎవరు మాట్లాడతలేదు. ఇప్పుడు లిమిటెడ్గా 10 మంది 15 మంది మాట్లాడుతున్నారు. మొత్తం ఓవరాల్గా వాళ్ళే యాక్టివ్గా ఉన్నారు. మొన్న 2 ఏళ్ల వెన్నుపోటు ఏదో కార్యక్రమం చేశారు. దానికి కూడా 25-30 నియోజకవర్గాల్లో జరిగింది, అన్ని చోట్ల జరగలేదు. ఆ మాత్రం కూడా వచ్చారంటేనే రికార్డు. ఎందుకంటే ఆ మాత్రం సేకరించగలిగారంటే నిజంగా పెద్ద సక్సెస్ఫుల్గా ఏం రాలేదు, కానీ ఆ మాత్రం కూడా చేయగలిగారంటే. ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా సంక్షేమాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నారు. రోడ్లు, ఇలాంటి మౌలిక వసతులు మనం ఇమ్మీడియట్గా నిత్యం మనం ఎదుర్కొనే వాటిల్లో ఈ ప్రభుత్వం చాలా బాగా చేసింది. అన్నా క్యాంటీన్లు కానీ, రోడ్లు కానీ, బస్సుల్లో ఫ్రీ కానీ, ఇలాంటివి చాలా అందుబాటులో ఉండి సంక్షేమం. కొన్ని పథకాలు దీర్ఘకాలికంగా ఉపయోగపడతాయి, ఎప్పటికన్నా చాలా తర్వాత ఉపయోగపడతాయి. కొన్ని ఏందో అప్పటికప్పుడు ఉపయోగపడతాయి. ఈ రెండు చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఎవరికి అసంతృప్తి ఉండడానికి అవకాశం లేదు. తెలుగుదేశం కార్యకర్తలకు అసంతృప్తి ఉంది. ఏంటి, కొంతమంది ఎమ్మెల్యేలు సరిగ్గా బిహేవ్ చేయట్లేదు, సరిగ్గా దగ్గర పెట్టుకోవట్లేదు, కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, లేకపోతే వైసీపీ వాళ్ళని దగ్గర చేర్చుకుంటున్నారు. ఇలాంటి బాధలు కొన్ని చోట్ల ఉన్నాయి. అంతే తప్ప ఈ ప్రభుత్వం అరాచకం రా బాబు, ఈ ప్రభుత్వం దుర్మార్గంగా ఉంది, ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తుంది, మనం ఎలా బతకాలి అనేటువంటి బాధ అయితే ఏ కోసైనా లేదు. ఇది ఒప్పుకొని తీరాలి అందరూ. కొన్ని ఇలాంటప్పుడు ఏమంటే చిన్న చిన్నవి కూడా బయటికి కనపడతాయి. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టకపోవడం లేదు, చాలా పెట్టారు కేసులు. కానీ కొన్ని హైలైట్ అయిపోయిన వాళ్ళు అలాగే ఉన్నారు. రోజా, నాని, పెద్దిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పేరు నాని, బొమ్మన కరుణాకర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు పెద్ద నేరాలు చేశారు, కానీ వాళ్ళకి పెద్ద శిక్షలు పడతలేదు, ఇంకా వాళ్ళకి అరెస్ట్ అవ్వలేదు. ఇదే ప్రముఖంగా కనపడతాయి. మద్యం కేసులో 300 మంది అరెస్ట్ అయిపోయి, రేపు జగన్ కూడా అరెస్ట్ అయిపోతాడు. అది చావట్లేదు జనాలకి. కొంతమంది మీడియాకు వచ్చి వాళ్ళ తాలూకు ప్యానలిస్టులు ఇష్టం మాట్లాడుతున్నారు. సాక్షులు అయితే పచ్చి అబద్ధాలు విషం కక్కుతున్నారు ఓ రకంగా. దీనికి కంట్రోల్ లేదు. అలాగే వాళ్ళకి అనుకూలంగా చాలామంది విషం కక్కుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలని
మీడియా సరిగ్గా ప్రజెంట్ చేయట్లా, ఆ పిఆర్ఓలు సరిగ్గా పట్టించుకుంటలా ఇటు ప్రభుత్వంలో. ఇప్పుడు వాళ్ళు ఒక మంత్రివర్గ సమావేశం అయింది, మంత్రి గారు వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు, ఏ నిర్ణయాలు తీసుకున్నాడో, ఏం చేయబోతున్నారో ప్రజలకి అందరూ మంచి సమాచారం ఉంటుంది, ప్రజలకు మేలు జరిగేది ఉంటుంది. వాళ్ళు చేద్దాం అనుకున్న మంచి గురించి చెప్తారు, చేసిన మంచి గురించి చెప్తారు. అది ప్రజల్లోకి వెళ్ళాలి కదా, మీరు చేసినవి చెప్పుకోవాలి కదా. అది ఎంతవరకు ప్రచారం అవుతుంది, ఎవరు లైవ్ ఇస్తున్నారు, ఎవరు ఇవ్వట్లేదు, అసలు అది వార్తగా చూపిస్తున్నారా లేదా, అది రాస్తున్నారా లేదా, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత పిఆర్ఓల మీద ఉంటుంది. వాళ్ళు పెద్ద పట్టించుకుంటారు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీటు, ఆడన్నీ అవకతవకలు మాట్లాడతాడు, మావిగన్లాంటి పిచ్చి మాటలు మాట్లాడతాడు. అర్థమైంది? లేకపోతే డిఎస్సీలో అన్నీ అబద్ధాలు మాట్లాడతాడు. దాని కవరేజ్ ఉంటుంది. అది ఎంతమంది చూపిస్తున్నారు, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ చూపిస్తున్నాయి, ఎంత ప్రధాన మీడియా చూపిస్తుంది, లేకపోతే కొడాలి నాని, లేకపోతే ఈ పేరు నాని, లేదా అంబటి రాంబాబు చేష్టలు మాటలు, గుడివాడ అమర్నాథ్, ఇవన్నీ ఎంత ప్రాచుర్యంలో పెడుతున్నారు వాళ్ళు. సాధారణంగా ప్రతిపక్షాలకు కవరేజ్ ఎక్కువ ఉంటుంది, కానీ అధికార పక్షానికి అంతకన్నా ఎక్కువ కవరేజ్ ఉండాలి కదా. అది ఎందుకు లేదనేటువంటి చూసుకోవాలి వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పాతాళంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి, కానీ డి అంటే డి అనేటటువంటి ఇప్పుడున్న ప్రభుత్వ పెర్ఫార్మెన్స్ ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో ఒక రకంగా ఫెయిల్. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడంలో, ప్రజలకు మేలు చేయడంలో నెంబర్ 1గా ఉన్నారు, ప్రతిపక్షాన్ని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్. అంటే సార్ ఎప్పటికప్పుడు కారణం ఏంటంటే మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి తాలూకు మాజీ మంత్రులు, పెద్ద పెద్ద నాయకులు ఇదివరకు గరగాట ఆడినోళ్ళు ఇప్పుడు గరగాట ఆడతలేదు, మరి అధికార పక్షంలో కూడా ఆడతలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు అదే చెప్తారు కదా సార్, మనం చేసింది చెప్పుకోకపోవడం వల్లే మనం 2019లో ఓడిపోయామని, కానీ మళ్ళీ అదే రిపీట్ అవుతుందని క్యాడరే అంటున్నారు. క్యాడర్ చాలా బాధపడుతున్నారు ఈ విషయం. ఎందుకంటే చంద్రబాబు గారు మాట్లాడతారు, లోకేష్ గారు మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, నిమ్మల రామారెడ్డి గారు మాట్లాడతాడు, ఒకళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నారు. ఆ మంత్రివర్గ సమావేశాలు పార్థసారథి గారు మాట్లాడతారు, ఇంకొక ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు. అసలు మిగతా రాష్ట్రంలో నలుమూల నుంచి ఇప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, డిఎస్సి గురించి అయింది, డిఎస్సి గురించి అధికారులు అందరూ కూడా చెప్పారు. దాని కౌంటర్గా పొలిటికల్ స్టేట్మెంట్లు వచ్చినట్టు పొలిటికల్ లీడర్స్ మాట్లాడాలి. ఈవిడ అనిత గారి మీద అతను అలా మాట్లాడితే సోషల్ మీడియా ఏకమై పార్టీ, సోషల్ మీడియా అన్ని విభాగాలు ఆవిడకి అండగా నిలబడ్డాయి. మరి డిపార్ట్మెంటల్గా చర్యలు అయ్యి ఇలాగనమాట ఏదో లోపం కనపడుతుంది. సపోజ్ మనకి ప్రెస్ మీట్లు మాట్లాడుతూ ఉంటారు, అది లైవ్ చూపించట్లా, వాళ్ళు ఎన్ని చూపిస్తున్నారు. పిఆర్ వర్క్ ఉండాలి కదా ప్రభుత్వంలో, దాన్ని చూసుకోవాల్సిన వాళ్ళు చూడాలి కదా. వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అంతకన్నా దరిద్రంగా ఉన్నట్టు కూడా సరిపోయింది. అర్థమైందా? ఆడ పెర్ఫార్మెన్స్ వెరీ పూర్, వెరీ 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 పూర్. అయినా సరే వాళ్ళది ప్రాచుర్యంలోకి ఎందుకు వస్తుందంటే వాళ్ళు మాట్లాడే మాటలు, అలాంటి మాటలు మాట్లాడకుండా తొక్కిన ఆరదీయాలి, అది మన వాళ్ళు చేయట్లా. ఇది లోపం. వాళ్ళు తుప్పునని కొట్టకలేదు. సాధారణంగా దెబ్బలాటలు పెట్టుకోవాలంటే కాలు దొక్కి కూడా గొడవ పెట్టుకుంటారు. అంటే ఇది కూడా ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు సార్. సేమ్ మహిళల పైన మళ్ళీ వ్యాఖ్యలు చేస్తున్నారు, సో ప్రజలకే తెలుస్తుంది అని చెప్పి చర్యలు తీసుకోవట్లేదు అనుకోవచ్చు. అది ఎప్పుడు వర్కౌట్ అవుద్దంటే పార్టీ కూటమి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీడి దుర్మార్గాలను ఎక్స్పోజ్ చేసి జనాలకి తెలిస్తే మంచిది. అప్పుడు ఏమవుద్ది, ఇటు దుర్మార్గుడు ఇటు రావద్దు అనుకుంటారు. ఆ రావద్దు అనుకున్న తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా మనమే విక్టిమ్ కార్డ్, అంటే మేమే బాధ్యతలు అన్నట్టు మాట్లాడకూడదు. నువ్వు శిక్ష వేసి దాన్ని కంట్రోల్ చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు ఆ మాటలు మాట్లాడకూడదు. నోరు ఎత్తితే ముఖం పగులుతున్నట్టుగా చెప్పాలి. ఇంటి పెద్ద కంట్రోల్ చేయగలిగినాడు అయ్యా బాబు అనకూడదు, నర్మస్ బాజయ్ అనాలి. అది ఇక్కడ లేదు మన దగ్గర. ఎవడేం మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకున్నారో ఏం పడ్డారో అన్నట్టు వదిలేస్తున్నారు మిగతా వాళ్ళు. అన్ని బాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చూడటానికి వాళ్ళు అన్నట్లు రారు. మిగతా నాయకులు ఏం చేస్తారు, మూటలు తీసుకునే వాళ్ళు అన్నిటిలో గబగబా కాంట్రాక్టులు గింట్రాక్టులు దొబ్బేసి వాళ్ళు మాట్లాడాలి కదా. ఎప్పటికాడు వాడు సేఫ్ జోన్లో చూసుకుంటాడు, వాడు అంత ఖర్చు పెట్టి అంతా వెనక్కి పెట్టేసుకుంటానికి చూస్తున్నారు కదా. అది అంతా భద్రంగా ఉండాలంటే నువ్వు మాట్లాడాలి కదా, జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి కదా. నువ్వు పార్టీని కూడా కాపాడాలి కదా. పార్టీని ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని రక్షిస్తుంది. నువ్వు పార్టీని కాపాడితే పార్టీని నేను కాపాడుతా ఆ నీళ్ళలో నువ్వు ఎదుగుతావు. అది మర్చిపోయి నేను సేఫ్గా ఉంటే చాలు, ఏ పార్టీ అయినా పర్లేదు అనుకుంటే దొబ్బతావు. మార్పు వచ్చింది ప్రజల్లో. ఎప్పుడో వెనక 4 ఏళ్ల క్రితం చేసి మర్చిపోకుండా బాలచంద్రారెడ్డి ఆ రైతుల మీద ఏదో చేసాడు, నీ ఎలా ఆడికి ఎందుకు పోస్టింగ్ ఇచ్చారంటున్నారు. ఆ విద్యుల్లతో ఎవరో ఆవిడ ఏదో చేశారని ఆవిడ పోస్టింగ్ ఆఫ్ చేసి పెట్టారు. జనాలు మర్చిపోరు. కాబట్టి ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ ఆవిడ మీద మాట్లాడిన మాటలకి అతనికి కేసు పెట్టి లోపలేసేయాలి అతని పాటికి. ఇలాంటి కొన్ని లోపాలు ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి అంటారా, అతను ఏమన్నా పుంజుకుంటే కొంతవరకు రాయలసీమలో కొద్దిగా పుంజుకోవచ్చు,
అది కూడా గెలిచేసి భారీ ఎత్తున గెలిచి గతంలో గెలిచినంత గెలుపు రాదు, కొంత మెరుగవుద్ది. కానీ నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా సచ్చినా లేగలేడు. అక్కడున్న స్థితిగతులు, పరిస్థితులు, మనుషులు, వాతావరణం, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ అభిమతం అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అవి బాబు వీడు బాబు అనుకుంటున్నారు. మీరు అన్నట్టుగా అది స్ట్రాటజీ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భూతాన్ని అలాగే ఉంచాలనేటువంటి స్ట్రాటజీ వాళ్ళకు ఉంది అనుకుంటున్నాను నేను. పైగా అతనంటే భయాన్ని ఇళ్లలో పోగొట్టకూడదు అనుకుంటున్నారేమో అనుకుంటున్నాను నేను. ఆ భయం పోగొట్టేస్తే వీళ్ళు మనం మామూలు వాళ్ళు కాదు కదా. అంచేత ఆ పాము ఉందంటేనే కొంచెం ఆడుతాం. ఇప్పుడు పిల్లలు వెళ్తున్నప్పుడు అందులో బూచోడున్నాడంటే ఆగుతారు, లేదంటే అక్కడికి వెళ్ళి అల్లరి చేస్తారు. అర్థమైందా? నేనన్నా సరే మా మనవాళ్ళకు ఉంటారు ఇంకో అక్కడ మస్తానమ్మ అని అన్వేషతలో సీరియల్ ఉండేది ఒకప్పుడు, అందులో మస్తానమ్మ అని ఉండేది, ఒక దెయ్యం లాంటిది. అలాగే మా పిల్లలు మందులో మస్తానం కూర్చొని ఉన్నది పైన అంటాను నేను. అంటే వాళ్ళు వెళ్తాం మానేస్తారు లోపలికి. నేను వెళ్ళొద్దన్నప్పుడు వెళ్తున్నారు ఇంకో మస్తానం ముందు వెళ్తే ఇల్లు అంటాను నేను, వెళ్తాం మానేస్తారు వాళ్ళు. అలాగా వీళ్ళు భయపడుతున్నారేమో అనుకుంటున్నాను నేను. చేత ఉంటుంది స్ట్రాటజీ. అయితే వాళ్ళలా వీళ్ళు చేయరు. ఇప్పుడు వాళ్ళు అరాచకం చేయబట్టే కదా వాళ్ళు ఓడిపోయారు అంటున్నారు, అది నిజమే. కానీ అదే అరాచకాన్ని కంటిన్యూ చేయనిస్తే కూడా తప్పు అవుద్ది వాళ్ళది. అది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. రైట్.